What a catchy tune, what a beautiful melody, what a hit song. Niri na 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 ni na ni. ఓకే, అందరికీ నమస్కారం. శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కి మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్న, అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పుడు చెప్పే విషయమే మర్చిపోతానని ముందే చెప్పేస్తూ ఉంటాను. అదేంటి అంటే, మా ఛానల్లో జాయిన్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు ఇప్పటికీ కొద్దిమంది. యూట్యూబ్లో మా ఛానల్ ఓపెన్ చేయగానే హోమ్ పేజ్ అట్లా వస్తుంది, అదిగో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ పై క్లిక్ చేయండి. 2 నిమిషాల వీడియో కనబడుతుంది, పూర్తిగా చూడండి, అందులో వివరాలన్నీ ఉన్నాయి. జాయిన్ అవ్వడం వల్ల ఏంటి అంటే, మీరు ఈ ఛానల్లో మెంబర్స్ అవుతారు, మెంబర్షిప్ పొందుతారు, సభ్యులు అవుతారు, సభ్యత్వం పొందుతారు. దానివల్ల మీకు ప్రయోజనం ఏంటో ఇక్కడ చాలా క్లుప్తంగా చెప్పేస్తాను. ఎందుకంటే మీరు ఎట్లాగో ఆ 2 నిమిషాల వీడియో చూస్తారు కదా, అన్నీ తెలుస్తాయి. బట్ ఇక్కడ చాలా క్లుప్తంగా ఏంటి అంటే, కోర్సులు ఉన్నాయి. నేను రూపొందించినటువంటి కీబోర్డ్ కోర్సు ఫస్ట్ బిగినర్స్కి, దాని తర్వాత మొన్న జూన్ 2025 పూర్తయినటువంటి ఫ్లూట్ కోర్స్, బిగినర్స్ ప్లస్ ఇంటర్మీడియట్ లెర్నర్స్ ప్లస్ అడ్వాన్స్ లెర్నర్స్ అన్నీ కలిపి మొన్న అది పూర్తయింది ఫ్లూట్ కోర్సు. ఈ మాసం జూలై 5 నుంచి మ్యూజిక్ థియరీ వెస్ట్రన్ కోర్సు ప్రారంభమైంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి. ఇప్పటిదాకా జాయిన్ అవ్వని వాళ్ళకి ఎప్పుడు నేను ఒకటే చెప్తుంటాను, మీరు ఒక చక్కటి ప్రయోజనకరమైనటువంటి ఉపయోగకరమైనటువంటి సంగీత సంకలనాన్ని కోల్పోతున్నారు. యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్ ఆఫ్ గుడ్ అండ్ యూస్ఫుల్ మ్యూజికల్ కంటెంట్. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. వీడియో అంటే పాటలోకి వెళ్దాం. ఇది వరుస సంఖ్య ప్రకారం చేస్తున్నాను, అయినప్పటికీ ఈ మధ్య కొన్ని విన్నపాలు వచ్చాయి దీనికి. సో వరుస సంఖ్య ప్రకారం అనుకోవచ్చు, లేదా అధిక ప్రాధాన్యత వర్గంలో కూడా అనుకోవచ్చు. 12 మంది అడిగినట్టు మామూలు చెప్తున్నారు. చూడొద్దంటున్నా చూస్తూనే ఉన్నా అనే పాట పోకిరి సినిమాలోది. భాస్కర భట్ల గారి గీత రచన, మణిశర్మ గారి స్వర రచన. ఈ మధ్య మణిశర్మ గారి పాట ఒకటి చేశాను నేను, స్వర విశ్లేషణ. మొన్ననే ఆయన పుట్టినరోజు కూడా అయింది. మరొక్కసారి ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ ఈ పాట కార్తిక్ గారు, మహాలక్ష్మి అయ్యర్ గారు, నాకు ఎంతో ఇష్టమైన వాయిస్లో వీళ్ళిద్దరు ఉంటారు, ఎప్పుడు ఉంటారు, కార్తిక్ గారు అండ్ మహాలక్ష్మి అయ్యర్ గారు. ఇది 1.5 C# ఆర్ D ఫ్లాట్ మైనర్ స్కేల్లో ఉన్నది. 1.5 శృతి, ప్యూర్ మైనర్ స్కేల్. రాగం అడుగుతుంటారు కాబట్టి మీకు రాగం మెట్లు దేంతో సమానం అవుతాయి అంటే, నట భైరవ రాగం మెట్లతో మాత్రం సమానం అవుతాయి, రాగం అని కాదు. ఇది ప్యూర్లీ వెస్ట్రన్ మ్యూజిక్ మైనర్ స్కేల్కి చెందినటువంటి పాట, చతురస్ర జాతికి చెందినటువంటి నడక అట్లా అనుకోవచ్చు. సో 4x4 అంటారు. ఈ పాట యొక్క స్వర విశ్లేషణలో మొదటి భాగానికి మీ అందరికీ స్వాగతం. ఫస్ట్ ఎక్కువ సింతులు, మొన్న చేసిన పాట కూడా అదేం పాట గుర్తు రావట్లేదు, ఏం పాట అది, ఇది లక్ష పాప. అందులో కూడా ఎక్కువ సింత్ వాడడం జరిగింది ఆయన మణిశర్మ గారు. ఇక్కడ కూడా సింతులు ఉంటాయి. ఫస్ట్ మనకి సింత్లోనే ఒకసారి ఈ శృతిలో మైనర్ స్కేల్ మెట్లు చూపిస్తున్నాను. నిజ 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 అలా 5 సార్లు. నీ గ గ స. రెండోసారి ఏమైందంటే సా మీద ల్యాండ్ అవ్వకుండా రీ మీద ల్యాండ్ అవుతారు. ఇట్లా మొత్తం 2 సార్లు వస్తుంది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక రకమైన సింత్, అది అని ఒక సౌండ్, స నీ నీ స నీ నీ స అట్లాంటి సౌండ్ అనమాట. అది కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక మేల్ వాయిస్ లాంటి టోన్లో నీరీ నీరీ. ఆ నీరీ అనేది మరొక 8 సార్లు. ఇదంతా అయిపోయి ఏం చేశారంటే, బేస్ గిటార్ మీద ఆ రిథమ్ ఎలాగైతే స్టార్ట్ అవుతుందో రిథమ్కి తగ్గట్టుగా బేస్ గిటార్
సంథింగ్ లైక్ దట్. అట్లా బేస్ గిటార్ లూప్ ఇచ్చారు, ఒకటే స్వరం సా. ఇక్కడి నుంచి కార్తిక్ గారు పల్లవి పాడడం ప్రారంభిస్తారు. స స స స రే గ రే నీ, రీ గమకం నీ వరకు జార్చాలి. తర్వాత నీ స స స స రే మ గ రే నీ, తర్వాత నీ స రే రే మ గ గ స స స స నీ ద ద నీ స స స. ఓకేనా? తర్వాత ఆవిడ పాడతారు, మహాలక్ష్మి అయ్యర్ గారు. ఇక్కడ ఏంటంటే చిన్న తేడా, 2 స్వరాలు ఒకలాగే పాడారు ఈవిడ. అదొకటి గమనించాలి. తర్వాత నీ సరి రి మ గ కాకుండా ని రి రి గ గ స స అని పాడారు ఈవిడ. ఓకే, ఇక్కడ గమకం సాతో రీతో వేసిన బాగానే ఉంది, గాతో వేసిన బాగానే ఉంది, అందుకే 2 సార్లు ప్లే చేసి చూపించాను. ఇది భలే ఇష్టం నాకు, అనపల్లి. తరరే 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 పని 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 ప మగ గమ. ఇది మొత్తం 2 సార్లు పాడతారు ఆవిడ. పని 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 ప మగ గమ. ఇప్పుడు కార్తిక్ గారు, ఆయన 2 సార్లు పాడతారు తప్ప రెండోసారి సేమ్ కాదు, మారిపోతుంది. ఇక్కడ దాకా సేమ్, బట్ రెండోసారి పాడినప్పుడు బ్యూటిఫుల్. ఒక 3 కార్డ్స్ ఉన్నాయి అక్కడ. ఒకటి జీ షార్ప్ మైనర్, తర్వాత బి మేజర్, తర్వాత సి షార్ప్ మైనర్. పని పని ప రే రే ని రే రే ని మా మ గ ప. బ్యూటిఫుల్. తర్వాత ఆవిడ పాడేది. సారీ, పని ని స స సరి రే రే స ని స స గ స ని ప అని నుంచి స్లైడ్ జార్చాలి. సారీ, మళ్ళీ దావాయించాను, క్షమించాలి. రెండోసారి రెండోసారి ఏమవుతుందంటే సరే రే మగరి సని ని స స స. ఓకేనా? సో ఇక్కడ దాకా వచ్చాం. బని ని ని స స సరి రే రే సని ని స స స ని ప. సరే, ఇక్కడి నుంచి మళ్ళీ మధ్య పల్లవి ఒకసారి. ఇక్కడ సంగతి పాడారు కార్తిక్ గారు. గరి గరి ని స స స స రే మ గ మ రే గ ని రే మ గ మ రే గ ని.
సో అర్థమైంది కదా. ఎస్, మళ్ళీ చివరిలో ఒకసారి వాయిస్తాను మొత్తం అంతా. ఇప్పుడు రెండో సంగీతం మొదలు పెడుతున్నాం. కొంచెం చెప్పి ఆపేస్తాను, ఇవాళ ఇంతకన్నా సమయం దొరకలేదు. ఏంటి అంటే కోరస్ లాంటి టోన్స్ అనుకోవచ్చు. నిజ నిజ రే 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 గా, నిజ రే 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 సరే గా, రెండు సార్లు. దీంట్లో మళ్ళీ ఏం చేశారు, పార్ట్స్ ఇచ్చారు. సరే రే 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 సరే సరే రే రే సరిగా, చెప్పాలంటే కార్డ్ బేస్ చేసుకున్నది కాబట్టి పాత చూద్దామా. ఇక్కడ చూద్దాం. సరి సరిగా, అట్లా కూడా అనుకోవచ్చు. మొత్తానికి ఏంటంటే ఆ రెండు కార్డ్స్ యూజ్ చేసినటువంటి పార్ట్స్తో కోరస్ సి షార్ప్ మైనర్ బి మేజర్ ఇదైందా. తర్వాత జస్ట్ ఫీమేల్ వాయిస్లో రేగా రేగా గమా అని వస్తుంది. ఇక్కడ దాకా చెప్పి ఆపేస్తున్నాను. ఒకసారి పాట వాయించేసి వీడియో ముగించేసేస్తాను. ఇందులో ఎందుకు, మనం అందులోనే వాయిద్దాం. ఓకే, సో ఈ భాగంలో ఇంతవరకే. ఎస్, ఈ మొదటి వీడియోలో అంటే ఈ పాట యొక్క స్వర విశ్లేషణలో మొదటి భాగంలో ఇంతవరకే. మళ్ళీ రెండో భాగంలో ఇక్కడి నుంచి రెండో సంగీతం నుంచి మళ్ళీ కొనసాగిద్దాం. అంతవరకు ఇది చక్కగా నేర్చుకుని అభ్యాసం చేసుకోండి. సెలవు, నమస్కారం.